హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన బిర్యానీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఆయిల్ పోసి పెట్టుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, దీన్ని ఏమంటారో నాకు సరిగా తెలియదు, చక్రం లాగా ఉంటుంది. మసాలాకు కావాల్సినవి అవన్నీ వేసాను. ఏంటి ఇంత పెద్దది పెట్టు ఉంది అనుకుంటున్నారా? ఈరోజు మా పాప బర్త్డే అండి. స్కూల్ నుంచి ఒక 8 మంది వాళ్ళ ఫ్రెండ్స్ వస్తానన్నారు. అందుకోసం పెద్ద దాంట్లో చేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం ఆనియన్స్ వేగాక ఇదిగో కట్ చేసి పెట్టుకున్న ఒక 5 మిర్చీలు వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు, మళ్ళీ ఫైనల్గా కానీ చూసి వేస్తాను, బట్ వీటిలో కొంచెం వేసాను ఉప్పు. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వేగాక పుదీనా వేసుకుంటాను. పుదీనా ఆనియన్స్ వేస్తే బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఇవి ఇలా అయ్యాయి కదా, దీంట్లోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను. అవి ఎంత వేయాలో క్వాంటిటీ ఎందుకు చెప్పట్లేదంటే, నేను 2.5 కేజీ చికెను 2 కేజీలు బియ్యంతో చేస్తున్నాను. అంటే మీరు ఎన్ని కేజీలతో చేసుకుంటారో దాన్ని బట్టి ఆ ఆనియన్స్, టమోటాలు అవన్నీ వేసుకోండి. ఆనియన్ బాగా కాగింది కదా, వేగింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేస్తున్నాను. టమోటాలు బాగా వేగిపోయాయి, టమోటా ఆనియన్స్ అవి. ఇప్పుడు నేను కారం కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేయను, మీకు కావాలంటే బిర్యానీ మసాలాగా వేసుకోండి. బాగా కలుపుతున్నాను. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేయాలి. 1 కప్పు పెరుగు వేయాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా ఇది ఇలా గ్రేవీ ఉంది కదండి, కడిగి ఉంచిన చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇలా చికెన్ వేసాను. చికెన్ వేసి నీట్గా కలుపుకున్నాను. దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అయితే ఈ విధంగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ ఏ విధంగా పోసుకుంటున్నానంటే, నేను దీంతో 4 గ్లాసులు బియ్యం వేసుకున్నా కదా, దీంతో 6 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇదండి వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసి కలుపుతున్నాను. ఈ వాటర్ అంతా కాగాక ఇదిగోండి, 1/2 అవర్ ముందు నేను బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇవి కానీ వాటర్ కాగడం అయితే బియ్యం అందులో వేస్తానండి. వాటర్ పోసాం కదా, ఇదిగోండి ఇలా కాగుతున్నాయి. నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు అవి ఇందులో వేస్తున్నాను. చూడండి, బియ్యం ఇలా వేసి కలిపాను కదా, దీన్ని ఒక 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దమ్ పెడతాను. చూడండి ఫ్రెండ్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీలో చేయడం. బిర్యానీ అయితే బాగానే వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.